దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన మొదటి 2 వచనాలను చదువుకుందాం. Psalm 84 first 2 verse. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకొని ఉన్న మన ముందు ఉంచబడి ఉన్న ఈ 84వ కీర్తన. ఇందులో 12 వచనాలు ఉన్నాయి. మనం 2 వచనాలను మాత్రమే చదువుకొని ఉన్నాం. కానీ ఈ కీర్తన మొత్తంలో మనం చూస్తే ఒక 2 విషయాలను దేవుడు మన జ్ఞాపకంలోకి తీసుకొచ్చి ఉన్నారు. ఆ 2 విషయాలను మనం ధ్యానించుకుంటూ ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి మన మనసులను సిద్ధం చేసుకుందాం. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి కీర్తనాకారునికి దేవుని కొరకుండే సంతోషం, అలాగే రెండవది తనకు ఆ సంతోషం ఇచ్చిన తాను ఎరిగిన దేవుణ్ణి ఆయన సంబోధించే విధానం. ఈ 2 విషయాలను మనం ఈ కీర్తనలో నుంచి ధ్యానించడానికి ఇష్టపడదాం. మొదట అతని సంతోషం గురించి మనం చూస్తే, మనం చదివిన 2 వచనాల్లో అది స్పష్టంగా మనం చూడగలుగుతాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇక్కడ కీర్తనాకారుడు కోరుకునే సంతోషం, దానికోసం అతనికి ఉండే ఆశ మనకు కనబడుతుంది. దానికోసం అతనిలో ఉండే ఆరాటం మనము ఈ మాటల్లో చూడగలుగుతూ ఉన్నాం. అతడు దేనికోసం తపిస్తూ ఉన్నాడు, దేన్ని బట్టి అతను ఆనందించేవాడుగా ఉన్నాడు, దానికోసం ఎంత తహతహలాడుతూ ఉన్నాడు అనేది ఈ మాటలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అతనికి ఉన్న ఆశ అయితేనేమి, ఆ కోరిక అయితేనేమి, ఆ ఆరాటం, ఆ తపన, ఆ తాపత్రయం అన్నీ దేనికోసం అన్నది మనం గమనిస్తే దేవుని సన్నిధి కోసం, ఆయనతో ఉండే సంబంధం కోసం, ఆయనతో ఉండే సహవాసం కోసం, వాటన్నింటి ద్వారా అతను పొందే సంతోషం కోసం వాక్యం మనకు చూపెడుతూ ఉంది. అంటే మనం అర్థం చేద్దాం. మనం ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం, దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుణ్ణి సంతోష పెట్టడమే. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే, ఆయన మన యందు సంతోషపడాలంటే మొదట మనం సంతోషంగా ఉండాలి. మనం సంతోషం లేకుండా ఆయనను సంతోష పెట్టలేము. ఇది నిజం. ఈరోజు మనం సంతోషంగా ఆయన సన్నిధిలో ఇక్కడ చేరలేదు అంటే నిజంగా మనం ఆయనను సంతోష పెట్టలేము. నిజమైన సంతోషం ఎక్కడా లేదు మనకు. వాక్యం చెబుతుంది, దేవుని సన్నిధిలోనే సంతోషం ఉంది. మనం సంతోషంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆ దేవుని సన్నిధిని మనము అనుభవించాలి. అప్పుడే మన జీవితంలో నిజమైన సంతోషాన్ని మనము పొందుకుంటాం. అప్పుడు నిజంగా
ఆ సంతోషమైన హృదయము దేవుణ్ణి ఆరాధిస్తుంది. అందుకనే దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ కోరిక మనలో ఉండాలి, ఆ ఆశ మనలో ఉండాలి. ఆయన సన్నిధి చేరాలి అనే ఒక ఆరాటం, ఆయన సహవాసంతో ఆనందించే ఒక అనుభవం, ఆయనతో ఉండే సంబంధం కోసం ఉండే తపన, ఇవన్నీ ఉంటేనే మనం ఆయనను ఆరాధించగలుగుతాం. ఈ సమయంలో మన అంతరంగాన్ని మనం పరిశీలించుకుందాం. మనం అలాంటి ఒక సంతోషంతో ఇక్కడ చేరామా? అలాంటి ఒక సంతోషం కోసం, అలాంటి ఒక ఆశతో ఇక్కడ చేరి ఉన్నామా? నిజంగా ఆయనతో గడిపే ఈ సమయం కోసం ఆరాటపడే వారిగా ఉన్నామా? నిజంగా ఆయనతో ఉండే ఈ సంబంధం, ఈ సహవాసం మనకు ఆనందాన్ని ఇస్తుందా? సంగమా, అది మనలో లేదంటే మనం నిజంగా ఆయనను ఆరాధించలేం. ఆయనతో ఉండే ఈ సమయాన్ని, ఆయనతో గడిపే ఈ సమయాన్ని, ఆయనతో ఉండే ఈ సంబంధాన్ని, ఆయనతో ఉండే ఈ సహవాసాన్ని మనం ఆనందించడం లేదంటే, అనుభవించడం లేదంటే ఆయనను మనము ఆరాధించలేము. ఇది మొదటగా మనం అర్థం చేయాలి. దానికోసం మన హృదయాలను సిద్ధం చేయాలి. దాని తర్వాత రెండో విషయము, మనం కీర్తనాకారుని సంబోధన అంటే దేవుణ్ణి ఆయన పిలిచే పిలుపు. ఆ సంబోధన మనం చూసినట్లయితే ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అనేది మనం గమనిస్తే, ఆ పిలుపు తాను ఎవరి కోసం ఆశపడుతూ ఉన్నాడో ఆ దేవుడు ఎవరు అనే ఒక స్పష్టత మనకు కనిపిస్తూ ఉంది. అతడు పిలిచే పిలుపులు, అతడు సంబోధించే ఆ సంబోధనలో దేవుడు ఎవరై ఉన్నారో, దేవుడు ఏంటి అనేది అతను అర్థం చేసిన పరిస్థితి, అతనికి ఉండే ఆ స్పష్టతను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ స్పష్టత లేకుండా మనం ఆరాధన చేయలేము. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయనను మనం ఏమని పిలుస్తూ ఉన్నాం, ఆ పిలుపుకు అర్థం ఏంటి, ఆ పిలుపుకు తగినట్టు మనం ఉంటున్నామా, ఇవన్నీ మనము అర్థం చేయలేదంటే, ఇవన్నీ మన జీవితంలో ఆచరణగా మనం మార్చలేదంటే ఆయనను ఆరాధించలేదు. మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు అనేది మన సంబోధనతో స్పష్టమవుతుంది. అదే మన హృదయంలో దేవుడు ఏమై ఉన్నాడు అనేది చూపెడుతుంది. ఎందుకంటే ఈ సంబోధన అనేది, ఈ పిలుపు అనేది ఎవరినైనా మనం సంబోధించినప్పుడు, పిలిచినప్పుడు వారితో ఉండే సంబంధాన్ని చూపెడుతుంది. వారి గురించి మనం అర్థం చేసిన విధానాన్ని చూపెడుతూ ఉంది. వారితో మనకుండే పరిచయాన్ని చూపెడుతుంది. వారితో మనకుండే సన్నిహితత్వాన్ని చూపెడుతుంది. వారితో ఉండే సహవాసాన్ని చూపెడుతూ ఉంది. ఈ సంబోధన ఇవన్నిటిని మనకు గుర్తు చేస్తుంది. అలాగే మనం దేవుణ్ణి ఎంత ఎరిగి ఉంటే అంతగా ఆయనను సంబోధించగలుగుతాం, అంతగా ఆయనను పిలువగలుగుతాం. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఒక 5 పేర్లతో ఆయనను సంబోధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ సంబోధనను మనం చూస్తే, మనం చదివిన మొదటి వచనంలో ఆయన పిలుస్తూ ఉన్నాడు, కీర్తనాకారుడు దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు, సంబోధిస్తూ ఉన్నాడు.
సైన్యములకు అధిపతివగు యెహోవా. ఇలా ఎవరు సంబోధించగలరు? ఆయన శక్తిని ఎరిగినవారు, ఆయన పరాక్రమమును అర్థం చేసిన వారు, ఆయన గొప్ప కార్యములను అనుభవించిన వారు, వారు మాత్రమే అలా పిలువగలరు. ఒకవేళ ఆ అనుభవం లేకుండా, ఆ ఎరిగే హృదయం లేకుండా పిలిస్తే ఆ పిలుపులో ఏ ఆర్ద్రత ఉండదు, ఏ గౌరవము ఉండదు. మనం కీర్తన 24:7 నుంచి 10 వచనాలను చూసినట్లయితే, Psalm 24:7-10, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్టు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనే మహిమగల రాజు. ఇది అర్థం చేసిన జీవితం ఆయన వైపు చూస్తుంది, ఆయన శక్తిని చూస్తుంది, ఆయన పరాక్రమమును చూస్తుంది, ఆయన మహిమను చూస్తుంది, ఆయన కార్యాలను చూస్తుంది. ఆయనకు అనుగుణంగా ఆ మహిమగల రాజు ప్రవేశించినట్లు కుంచుకుపోయిన తన హృదయ ద్వారాలను తెరవగలుగుతుంది. తన హృదయ ద్వారాలను ఆయన కోసం సిద్ధపరుస్తుంది. అలాంటి హృదయం ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనను సంబోధిస్తూ ఉంది, ఆయనను స్తుతిస్తూ ఉంది, ఆయనను ఆరాధిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే కీర్తనాకారుడు ఆయనను జీవము గల దేవుడు అని సంబోధిస్తూ ఉన్నారు. ఆయన జీవము గల దేవుడు. ఆయన నోరుండి మాట్లాడలేని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని రాతి బొమ్మ కాదు. ఆయన జీవము గల దేవుడు, నీతో నాతో మాట్లాడే దేవుడు, నిన్ను నన్ను చూసే దేవుడు, నీ మొర నా మొర వినే దేవుడు. ఆయన విన్న ప్రతి విజ్ఞాపనను అంగీకరించే దేవుడు, ప్రతి ప్రార్థనకు ఫలితం ఇచ్చే దేవుడు. ఆయన నీలో నాలో జీవం నింపిన దేవుడు, నిన్ను నన్ను నిత్య జీవంలోకి నడిపించే దేవుడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని తిమోతి భక్తుడు ఆయన గురించి రాసిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగి ఉంటాడు అని రాయబడిన వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అమరత్వము గలవాడు అంటే చావు పుట్టుక లేనివాడు. ఆయన ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, నిన్న నేడు రేపు నిరంతరం ఉండే దేవుడు. ఆయనకి ఏ పరిమితి లేదు, ఏ హద్దు లేదు. సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, సర్వంతర్యామి అయి ఉన్నాడు. ఆయన జీవము గల దేవుడు. అది అర్థమవుతేనే ఆ జీవంలోకి మనం రాగలుగుతాం. ఆ జీవంలోకి రాకుండా, ఆ జీవంలోనికి మనం చేరకుండా ఉండే ప్రతి నిర్జీవమైన ఆలోచనలను, క్రియలను విడిచిపెట్టగలుగుతాం. ఆ జీవాధిపతి అయిన దేవుణ్ణి జీవంతో మనం పిలువగలుగుతాం.
నిత్య జీవం ఇచ్చే ఆ దేవుణ్ణి నిజంగా మనము ఆరాధించగలుగుతాం. అలాగే ఇంకా మనం చూస్తే అదే కీర్తనలో 3వ వచనంలో మనం చూస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా అని కీర్తనాకారుడు ఆయనను సంబోధించడం మనకు కనబడుతుంది. ఇక్కడ దేవుణ్ణి నా రాజా నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు. రాజా అంటే ఒక అధికారం, దేవుడు అంటే ఒక దివ్యత్వం. ఆయన రాజ్యం అంతం లేనిది, ఆయన అధికారం అనంతమైనది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడు. ఇది అర్థం చేసిన హృదయం ఆయనకు పూర్తిగా లోబడుతుంది. ఆయనను రాజుగా, ఆయనను దేవునిగా చూడలేని హృదయము ఆయనకు ఏ రోజు లోబడదు. ఆయనకు లోబడిన జీవితంలో శ్రమలే ఉంటాయి, సంతోషం ఉండదు. సంతోషం లేదు అంటే నీ జీవితంతో ఆయనను సంతోషపెట్టలేవు. నా రాజా నా దేవా నా ఆత్మధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అంటూ తన ప్రతి అవసరతను ఆయన ముందర ఉంచుతుంది. ఆయన అధికారానికి భయపడుతుంది. ఆయన దైవత్వాన్ని మహిమపరుస్తూ అనునిత్యం ఆయనను ఆనందంగా ఆరాధించగలుగుతుంది. ఆయనే రాజు, ఆయనే దేవుడు అని అర్థం చేసిన జీవితం. ఆ జీవితమే ఆయనను రాజా అని పిలువగలుగుతుంది. ఆ జీవితమే ఆయనను దేవా అని సంబోధించగలుగుతుంది. ఆ తర్వాత మనం చూస్తే, యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవా అని పిలిచిన పిలుపును మనం వింటున్నాం. అక్కడ దేవుని కీర్తనాకారుడు యాకోబు దేవా అని పిలుస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు యాకోబు జీవితం. అతను ఒక మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఈ లోకంలో ఉండే అన్ని రకాల పనులు, ప్రయత్నాలు చేశాడు. దేవుణ్ణి మర్చాడు. కానీ దేవుని కృప వల్ల ఆయన చిత్తంలోకి మరొకసారి వచ్చాడు. ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ మార్పును, ఆ మార్చగల దేవుణ్ణి, ఆ పేరు మనకి ఈరోజు గుర్తు చేస్తుంది. ఆయన మార్చగల దేవుడు. నీవు నేను ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, యాకోబును ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా మారుస్తాడు అని అర్థం చేసిన జీవితం ఆయనను యాకోబు దేవా అని సంబోధించగలుగుతుంది. అలాగే మనం చూస్తే కీర్తనలు 24:4 మనం చూస్తే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే యెహోవా వలన ఆశీర్వాదము ఉందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం ఉందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఆయనను యాకోబు దేవా అని సంబోధించగలిగే ఒక ఆత్మీయ స్థితిని వాక్యం చూపెడుతుంది. వాక్యం సెలవిచ్చినట్లు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండేవాళ్ళు, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడు. ఆయనను అలా సంబోధించగలిగే ఒక పరిస్థితి. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం కోసం, ఆయన వలన పొందే నీతి కోసం, ఆయన ఇచ్చే నిత్యత్వం కోసం మార్పును కోరుకుంటాడు. తన ప్రతి పాపపు పరిస్థితిని పశ్చాత్తాపంతో ఆయన ముందుంచుతాడు. మారు మనస్సుతో, తన మారిన జీవితంతో దేవుణ్ణి మహిమపరుస్తాడు. అలాగే 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, కీర్తనాకారుడు ఆయన్ని కేడమా అని పిలుస్తూ ఉన్నాడు. దేవా మా కేడమా,
దృష్టించుము అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. కేడం అంటే యుద్ధంలో శత్రువు వేసే బాణాల దాడుల నుంచి మనల్ని కాపాడే ఒక రక్షణ కవచం. ఆ మాట ద్వారా దేవుని కాపుదలను మనము అర్థం చేయగలం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని కీర్తనాకారుడు చెప్పిన మాట. ఇది అర్థం చేసిన జీవితం ఆయనను పూర్తిగా నమ్ముతుంది. ఆయన కోసం సమస్తం వదలడానికి ఇష్టపడుతుంది. ఆయన కోసం ఏదైనా చేయడానికి ధైర్యం చూపిస్తుంది. ఏ భయం లేకుండా, ఏ సందేహం లేకుండా పూర్తిగా ఆయన మీద ఆధారపడుతుంది. ఈరోజు భయంతో, సందేహాలతో ఆయన మీద ఆధారపడలేని ప్రతి పరిస్థితి ఆయనను కేడంగా చూడలేకపోతుంది, ఆయనను కేడంగా సంబోధించలేకపోతుంది, ఆయనను కేడంగా అనుభవించలేకపోతుంది. అలా చూసిన జీవితం ప్రతి పరిస్థితుల్లో ఆయన వైపు చూస్తుంది, ఆయన సహాయం కోరుతుంది, ఆయన ఇచ్చే దానితో తృప్తి పొందుతుంది, దాంతో సంతోషిస్తుంది. అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో, ప్రతికూలమైన అనుకూలమైన ప్రతి పరిస్థితుల్లో ఆయనను ఆరాధిస్తుంది. చివరగా ఒక మాట మనం చూద్దాం. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, మలాకీ 1:6, కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మనల్ని ఈరోజు అడుగుతూ ఉన్నారు. తండ్రి అని సంబోధిస్తున్నావే, నా ఘనత ఏమైంది? తండ్రితో ఉండే ఆ సంబంధాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావా? తండ్రితో ఉండే ఆ సహవాసం నీకుందా? యజమానుడా అని పిలుస్తున్నావే, నిజంగా నేను చెప్పిన పని చేస్తూ ఉన్నావా? నేనంటే భయం ఉందా నీకు? ఈరోజు ఏమని నన్ను పిలుస్తున్నావో దానికి అనుగుణంగా నీవు జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నారు. సంగమా, ఈ రెండు విషయాలు మనం ఈరోజు మన హృదయంలో ఉంచడానికి ఇష్టపడదాం. ఒకటి దేవునితో ఉండే సంతోషం, దానికోసం ఉండే ఆశ, దాన్ని పొందుకోవాలనే ఆరాటం, అది ఇచ్చే ఆనందం. రెండవది ఆ ఆనందాన్ని అనుగ్రహించే దేవుణ్ణి ఎరిగిన హృదయం, ఆ హృదయం చేసే సంబోధన, దానికి అనుగుణమైన మన జీవితం. ఈ రెండు మనం ఈరోజు కలిగి ఉంటున్నామా? ఈ రెండింటిని బట్టి మన ఆత్మీయతను సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆశతో ఆయన ముందర చేరేవారిగా ఉందాం. ఆర్తితో ఆయనను ఎలుగెత్తి సంబోధించేవారిగా ఉందాం. సంబోధించడమే కాదు, దానికి అనుగుణంగా మన జీవితాన్ని ఆచరణలో ఉంచుదాం. ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఆయనను ఆరాధించుకుందాం. అదే ఈరోజు మన ఆరాధించుకుందాం.